ప్రకాశం జిల్లా కనిగిరి ఫారెస్ట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి మానవుడికి వరం లాంటిదని, మానవ మనుగడ చెట్లతో ముడిపడి ఉందని, ప్రకృతిని రక్షిస్తూనే మానవ మనుగడ సాధ్యమని, చెట్ల యొక్క గొప్పతనం నేటి యువతకు, విద్యార్థులకు తెలియచేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనం వనం అనే నినాదంతో కలిపితే రక్షణపై దృష్టి సారించారని ఆయన అన్నారు. అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఈ నినాదంతో ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు ఒక నినాదంతో రాష్ట్రం మొత్తం చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మనం కూడా ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా భావించి వీలైనంత వరకు చెట్లను సంరక్షించారు. ముందు మీరు నాటు పెరగాలంటే ఎన్ని రోజులు పట్టేసి మన ఎంత ఖర్చు వస్తుంది, ప్లస్ దీనివల్ల మనకి ఎంత లబ్ధి, ఆ లబ్ధిని పోగొట్టుకుంటున్నాం అనే ఆలోచన ప్రతి వాళ్ళు కలగాలని ఈ వనమహోత్సవ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి నిన్న రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన భైరవ వన ఎకో టూరిజం పార్క్ ని నిన్న సందర్శించడం జరిగింది. వాస్తవంగా అయితే అక్కడ ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ స్కూల్ విద్యార్థులు మొత్తానికి ఎగ్జామ్స్ ఉండడం చేత త్వరలో దాన్ని ప్రారంభించి పర్యావరణం అంటే దానివల్ల ఎంత ఆనందకరంగా ఉంటుంది అనేది అక్కడ పెట్టేసి దాదాపు అక్కడ మంచి రెస్టారెంట్, మరి పిల్లలు ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్, కార్తీక వనభోజనం